గురించి 7వ తరగతి చదువుతున్న సాయి కమలేష్ చెప్పే ప్రసంగాన్ని విందాం. నా నమస్కారములు. నా పేరు సాయి కమలేష్. నేను మన వివేకానంద విద్యానికేతన్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. నా మాతృభూమి అయిన ఈ భారతదేశంలో జన్మించడం అంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఎందరో వీరులు, వీరమాతలు, యోగులు, ఋషులు, సిద్ధులు పుట్టిన నా భారతదేశపు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఒక ధీరోదాత్తుడు, యువతకు ఆదర్శమైన స్వామి వివేకానంద వారి గురించి మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకు నా ధన్యవాదములు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. పవిత్ర నదీ ప్రవాహం వంటి వాగ్దాటి, ఉత్తుంగ హిమాలయాల వంటి భావ వ్యక్తీకరణ కలిగిన వివేకానందుడు నేటి యువతకు ఎంతో ఆదర్శం. ఆధ్యాత్మికవేత్త, తాత్వికుడు, సర్వసంగ పరిత్యాగి, స్ఫురద్రూపి అయిన వివేకానందుడు ఆ పరమశివుడి అనుగ్రహం వలన జన్మించారు. విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవిల ముద్దు బిడ్డ అయిన నరేంద్రుడు చిన్నతనంలోనే భారతదేశం అనే జట్కా బండిని తోలేవాడినవుతానని నిర్ణయించుకున్నారు. కరుణా సముద్రుడైన నరేన్ తన చిన్నతనంలోనే పేదలకు వస్త్రదానం వగైరా చేసేవాడు. భయమంటే ఎరుగని బాల నరేంద్రుడు తోటమాలి మాటలు నిజం కాదని నిరూపించడానికి అర్ధరాత్రి సమయమున శ్మశాన వాటికకు వెళ్లి దెయ్యాలు, భూతాలు లేవని నిరూపించాడు మన నరేంద్రుడు. ఆ భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనే కోరిక కలిగిన నరేంద్రుడు గురుదేవులు శ్రీ రామకృష్ణుల వాళ్ళని కలిసి అత్యంత ప్రముఖ శిష్యులయ్యారు. నరుల సేవయే నారాయణ సేవ అని అంటారు ఆయన. భారతదేశంలోని స్త్రీలు విద్యావంతులై చైతన్యవంతులుగా మారాలని శివంగి లాంటి సోదరి నివేదితను భారతదేశానికి ఆహ్వానించారు. నిద్రాన్న స్థితిలో ఉన్న యువతను మేల్కొల్పడానికి లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ ప్రబోధించి యువతకు ఆదర్శం అయ్యారు. ఎంతకాలం జీవించామన్నది కాదు ముఖ్యం, ఎలా జీవించామన్నదే ముఖ్యం అంటూ మన మాతృభూమి వైభవాన్ని, సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహోన్నత తాత్వికుడు మన వివేకానందుల వారు. బలమే జీవనం, బలహీనతే మరణం అంటూ ఈ దేశం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడేలా మన భారతీయులలో చైతన్యాన్ని నింపి దేశం కోసం పనిచేసేలా ప్రబోధించిన ధీరోదాత్తుడు మన వివేకానందుల వారు. మకర సంక్రమణం నాడు జన్మించిన మన వివేకానందులు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆ శారదామాత అనుమతితో రామకృష్ణ మిషన్ ను స్థాపించి రామకృష్ణులు అనగా ఆ గురుదేవుల ఆశయాలను నెరవేర్చడానికి పాటుపడిన మహోన్నత వ్యక్తి మన వివేకానందుల వారు. ఇనుపు కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత ఈ దేశం కోసం అవసరమని తెలియజేస్తూ యువతలో చైతన్య దీప్తిని రగిలించిన ఆ వివేకానందుల జన్మదినమైన జనవరి 12వ తేదీని మనం అనగా యావత్ భారతదేశం జాతీయ యువజన దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అవకాశం కల్పించిన మరొకసారి నా ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వివేకానంద, జై జై వివేకానంద. జీవి సాయి కమలేష్ ప్రసంగాన్ని విన్నారు. మీరింతవరకు రేపటి